నమస్కారం. విద్యాంజలి పోర్టల్లో మన పాఠశాలలకు కావాల్సిన వనరులను ఎలా అభ్యర్థించాలో ఈరోజు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ను స్పష్టంగా తెలుసుకుందాం. ఇక ఆలస్యమెందుకు, నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. అయితే మొదలుపెట్టే ముందు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇక్కడ చాలామందికి ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తోంది. అదేంటంటే, ఇంతకుముందు మనం అసెట్స్/మెటీరియల్/ఎక్విప్మెంట్ అనే ఆప్షన్ వాడేవాళ్ళం. కానీ ఇప్పుడది కాదు, దాని పక్కన పెట్టేయండి. మనమిప్పుడు వాడాల్సింది ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్. ఇది గ్రీన్ టిక్కున్న ఆప్షన్. ఇకపై మన రిక్వెస్ట్లన్నీ దీని ద్వారానే వెళ్ళాలి. ఇది చాలా చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం ఈ 5 విషయాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. అసలు ఈ మార్పు ఎందుకొచ్చింది, పోర్టల్లోకి ఎలా లాగిన్ అవ్వాలి, మన అవసరాలను ఎలా పెట్టాలి, పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది, ఇలా అన్నీ చూద్దాం. సరే, మన మొదటి అంశం, అసలు ఈ మార్పు ఎందుకింత కీలకం? ఎందుకంటే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ మాడ్యూలే ఇప్పుడు పూర్తిగా యాక్టివ్గా ఉంది. ఇదే అధికారిక పద్ధతి. ఒకవేళ మీరు ఇంతకు ముందే ఆస్తులు విభాగంలో ఏమైనా పెట్టినా సరే, ఇప్పుడు మళ్లీ ఖచ్చితంగా ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్లో కూడా సబ్మిట్ చేయాల్సిందే. అప్పుడే మీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటారు. అసలు ఈ విద్యాంజలి ప్లాట్ఫారం యొక్క అసలు ఉద్దేశమేంటి, దీని పవరేంటో ఒక్కసారి చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే, విద్యాంజలి మన పాఠశాలలకు, దాతలకు మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది. కార్పొరేట్ కంపెనీలు తమ సామాజిక బాధ్యతలో భాగంగా స్కూల్స్కి హెల్ప్ చేయాలనుకుంటాయి. అలాంటి వాళ్ళని, అవసరంలో ఉన్న మనల్ని ఈ ప్లాట్ఫామ్ ఒకచోటికి చేరుస్తుంది. ఇక్కడ చూడండి, దీని ద్వారా మనం ఎలాంటి సహాయం పొందవచ్చో. కేవలం చిన్న చిన్న వస్తువులు మాత్రమే కాదు, మన స్కూల్ రూపురేఖలనే మార్చేసే పెద్ద పెద్ద ప్రాజెక్టులను కూడా మనం అడగవచ్చో. ఉదాహరణకి, అదనపు తరగతి గదులు, క్లీన్ టాయిలెట్లు, సైన్స్ ల్యాబ్లు, ఇంకా చెప్పాలంటే డిజిటల్ క్లాస్రూమ్ల కోసం ఇంటరాక్టివ్ ప్యానల్స్, కంప్యూటర్లు, ఇలా మన విద్యార్థులకు మంచి సౌకర్యాలు అందించడానికి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. రైట్, ఇక అసలు ప్రాసెస్లోకి వచ్చేద్దాం. పోర్టల్లోకి ఎలా లాగిన్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా సులభం, కేవలం 4 సింపుల్ స్టెప్స్. ఫస్ట్, గూగుల్లో అమరావతి టీచర్స్ అని సెర్చ్ చేస్తే విద్యాంజలి లింక్ వస్తుంది కదా, అది ఓపెన్ చేయాలి. ఆ తర్వాత లాగిన్ ఐడి దగ్గర మన స్కూల్ UDICE కోడ్ ఎంటర్ చేయాలి. అంతే. నెక్స్ట్, లాగిన్ విత్ OTP అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫైనల్గా హెడ్మాస్టర్ గారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఒక OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేస్తే చాలు, నేరుగా మన స్కూల్ డాష్బోర్డ్లోకి వెళ్ళిపోతాం. ఒకవేళ OTP రాకపోతే ఏం చెయ్యాలి? కంగారు పడొద్దు. వెంటనే మన మండల UDICE ప్లస్ డేటా కోఆర్డినేటర్ని కలవండి. UDICE ప్లస్ డేటాలో మొబైల్ నంబర్ సరిగ్గా అప్డేట్ అయ్యిందో లేదో వాళ్లు చెక్ చేసి సరిచేస్తారు. ఆ తర్వాత లాగిన్ ప్రాబ్లం అస్సలుండదు. ఓకే, లాగిన్ అయిపోయాం. ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్లోనే అత్యంత కీలకమైన భాగానికి వచ్చేశాం. మన అవసరాలను కరెక్ట్గా ఎలా సబ్మిట్ చేయాలి. ఇది కూడా చాలా సింపుల్. మన డాష్బోర్డ్లో ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ సెక్షన్కి వెళ్ళండి. అక్కడొక ప్లస్ సింబల్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయాలి. అప్పుడు ఒక డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. అందులో మన జిల్లాకు కేటాయించిన ప్రాజెక్ట్ థీమ్ను సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన స్కూల్ టోటల్ స్టూడెంట్ సంఖ్యను ఎంటర్ చేసి, ఆ థీమ్ కింద ఉన్న ఒక్కో వస్తువు ఎన్ని కావాలో ఆ నంబర్ వెయ్యాలి. ఫైనల్గా సేవ్ అండ్ పబ్లిష్ బటన్పై క్లిక్ చేస్తే మన రిక్వెస్ట్ సబ్మిట్ అయిపోయినట్టే. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన రూల్ ఉంది. ప్రతి జిల్లాకు కొన్ని స్పెసిఫిక్ థీమ్స్ కేటాయించారు. మన లాగిన్లో ఏ థీమ్స్ అయితే కనిపిస్తాయో వాటి కింద మాత్రమే మన అవసరాలను సబ్మిట్ చేయాలి. ఇది మర్చిపోవద్దు. చూడండి, ప్రతి జిల్లాకు 2 థీమ్స్ ఇచ్చారు. మనం ఖచ్చితంగా 2 థీమ్స్ కింద రిక్వెస్ట్లు పెట్టాలి. అయితే ఒకవేళ ఆ థీమ్లో ఉన్న ఏదైనా ఐటెం మనకు అవసరం లేదనుకోండి, అప్పుడు ఆ క్వాంటిటీ ఫీల్డ్ని ఖాళీగా వదిలేయాలి. అంతే, అక్కడ 0 అని మాత్రం టైప్ చేయొద్దు, ఎందుకంటే సిస్టమ్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఈ చిన్న విషయం పాటిస్తే చాలు, మన అప్లికేషన్ స్మూత్గా ముందుకు వెళ్తుంది. సరే, పబ్లిష్ బటన్ నొక్కేశాం. మరి ఆ తర్వాత ఏంటి పరిస్థితి? మన రిక్వెస్ట్ జర్నీ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మనం సబ్మిట్ చేయగానే దాని స్టేటస్ రిక్వెస్ట్ రేజ్డ్ అని చూపిస్తుంది. అక్కడి నుంచి అది మన జిల్లా అధికారుల దగ్గరికి వెళ్తుంది. అప్పుడు స్టేటస్ పెండింగ్ డిస్ట్రిక్ట్ అప్రూవల్ అని ఉంటుంది. వాళ్ళు ఓకే చేశాక స్టేటస్ ఆన్గోయింగ్కి మారుతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మన రిక్వెస్ట్ దాతలకు కనిపిస్తుంది. అంతా పూర్తయ్యాక స్టేటస్ క్లోజ్డ్ అని చూపిస్తుంది. ఈ స్టేటస్లన్నీ తెలుసుకోటానికి మనం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. మన స్కూల్ డాష్బోర్డ్లోనే అన్నీ చాలా క్లియర్గా కనిపిస్తాయి. సో మన రిక్వెస్ట్ ఏ స్టేజ్లో ఉందో ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం
డెడ్లైన్. ఈ క్వార్టర్కు సంబంధించిన రిక్వెస్ట్లను సబ్మిట్ చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 15, 2026. టైం దగ్గర పడుతోంది, కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజే ఈ పని పూర్తి చేసేయండి. చివరగా ఒక్క మాట, ఈ ఫారాలు నింపడం అనేది కేవలం ఒక టెక్నికల్ ప్రాసెస్ కాదు. దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం మన పిల్లల భవిష్యత్తు. వాళ్ళు బాగా చదువుకుని పైకి రావడానికి మన స్కూల్లో ఇంకా ఏముంటే బాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ అద్భుతమైన అవకాశాన్ని మన విద్యార్థుల కోసం పూర్తిగా సద్వినియోగం చేసుకుందాం.